అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి బిగ్ షాక్. ఇకపై ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు, కొత్త నిషేధిత జాబితా విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం. త్వరలో నిషేధిత భూముల కొత్త లిస్ట్ అయితే రాబోతుంది. రాష్ట్రంలో నిషేధిత భూములకు సంబంధించి కొత్త జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అసైన్డ్ వక్, దేవాదాయ, సీలింగ్ భూముల లెక్క అయితే తెలుస్తున్నది. వివాదాస్పద పట్టా భూములకు సంబంధించి ఐటీ, ఏసీబీ, సిబిఐ సీజ్ చేసిన ఆస్తులను కూడా లెక్కిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంతకాలంగా తహసీల్దార్లు ఈ ప్రక్రియను స్పీడప్ చేయగా మరో 3 వారాల్లో ఈ రిజిస్ట్రేషన్ నిషేధ జాబితా సిద్ధం కానున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ లిస్టులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ అప్లోడ్ చేయనున్నట్లు సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. అయితే వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారా, ప్రతి ఊర్లోనూ ఈ లిస్టులను అందుబాటులో ఉంచుతారా లేదా అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. 7 దశాబ్దాలుగా లక్షలాది భూములు సెటిల్ అయ్యాయి. కొన్నేమో తప్పుగా నమోదయ్యాయి, ఇంకొన్నేమో 60 ఏండ్ల నుంచి పట్టాగా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పరిశీలించకుండా సేత్వార్, కాస్రా, పహానీని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ చేపడితే లక్షలాది మందిపై ప్రభావం పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి అమల్లోకి వచ్చాక అనేక భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 5-6 దశాబ్దాలుగా పట్టాగా ఉన్న వాటిని కాస్రా, పహానీ ప్రకారం అంటూ ప్రభుత్వ భూములుగా రికార్డులోకి అయితే చేశారు. ఇలాంటి చాలా కేసుల్లో బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ప్రస్తుతం ఉన్న పీఓబీ జాబితాపై అనేక అనుమానాలు ఉండగా కొత్త నిషేధిత జాబితా ఏ రీతిన ఉంటుందనే ఆందోళన అయితే నెలకొంది. జాబితా తప్పుల తడక. ఎప్పుడో తయారు చేసిన ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్నే నేటికి పరిగణలోకి తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22A ప్రకారంగా 1990లో జారీ చేసిన గెజెట్ నెంబర్ 23 ద్వారా పేర్కొన్న ఆస్తులపై పేచీ నడుస్తుంది. ఇక్కడ 2007 ప్రకారంగా రూపొందించిన జాబితాలోని చాలా తప్పులున్నాయని, పట్టా భూములను ప్రభుత్వ జాబితాలో చేర్చారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే కొంతమంది అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్తోనే సరిపుచ్చి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో తప్పులతో కూడిన జాబితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ జాబితాలో భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తిరస్కరిస్తున్నారు. కలెక్టర్ల నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని చెప్పడంతో బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2007 జాబితాను సవాల్ చేస్తూ అనేక రిట్ పిటిషన్లు దాఖలు కాగా దానిపై హైకోర్టు 6 సింగిల్ జడ్జీలు తీర్పులిచ్చారు. అందులో అనేక సూచనలు చేశారు. 1958 కంటే ముందే జరిగిన అసైన్మెంట్లను పరిగణలోకి తీసుకుని వాటికి పీఓటీ చట్టం వర్తించకుండా చేయాలన్నారు. వాటిని నిషేధిత జాబితాలో పేర్కొనవద్దని స్పష్టమైన తీర్పు చెప్పారు. ఈ తీర్పులో స్పష్టత లేదని WA నంబర్ 34319/15 కేసులను ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేయడం జరిగింది. ఇక జాబితాను ప్రభుత్వం నోటిఫై చేస్తూ వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా జరిగింది. పీఓబీ రూపకల్పన కోసం మెమో నెంబరు 7797 రిజిస్ట్రేషన్ అయ్యే 2016-17 తేదీ 27/5/2015 మార్గదర్శకాల ప్రొఫార్మాను కూడా తయారు చేశారు. అయితే హైకోర్టు తీర్పు ప్రకారంగా 2015 డిసెంబర్ నుంచి 4 నెలల్లో రూపొందించాల్సి ఉండగా ఇప్పటికీ తయారు చేయలేదు. 2007లో తయారు చేసిందే అమలు చేస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. త్వరలోనే కొత్త నిషేధిత జాబితాను తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇదండి వాళ్ళ సుప్రీంకోర్టుకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.